హలో అండి. వెల్కమ్ టు కన్సిస్టెంట్ లెర్నింగ్. ఈరోజు మనము చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాలజీ సబ్జెక్ట్లో ఫస్ట్ టాపిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్లో కొన్ని టాపిక్స్ కవర్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ మనం గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, డెవలప్మెంట్లో టైప్స్ ఏంటి, ఇంకా డెవలప్మెంటల్ స్టేజెస్ ఏంటి, ఇవన్నీ తెలుసుకుందాం ఈరోజు ఈ వీడియోలో. ఓకేనా? ఫస్ట్ చూడండి, గ్రోత్ అంటే ఏంటి. నార్మల్గా గ్రోత్ అంటే ఏంటి? పెరుగుదల కదా, అంటే పెరగడం. గ్రోత్ అంటే ఎదగడం, పెరగడం అట్లా. ఈ గ్రోత్ అనేది ఈ సైకాలజీలో గ్రోత్ ఎట్లా అంటే క్వాంటిటేటివ్ అనమాట. గ్రోత్ అనేది క్వాంటిటేటివ్ ఉంటుంది. నార్మల్గా గ్రోత్ అంటే ఏంటి? ఫిజికల్ చేంజ్. ఫిజికల్ అంటే ఇప్పుడు మనము కొంచెం హైట్ పెరిగినాం అనుకునే అప్పుడు ఏమంటారు, వీడు పెరిగిండు అంటే హైట్లో గ్రోత్ ఉంది. లేకపోతే వెయిట్ ఇంక్రీజ్ అయినాం అనుకోండి, వెయిట్ గెయిన్ అయినట్టు. లేకపోతే అప్పుడు అంటే సైజ్ ఇంక్రీజ్ అయితే పెరుగుతున్నాడు అంటే. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, వాళ్ళు ఇప్పుడు 6 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటే 7 ఇయర్స్ ఉన్నప్పుడు ఒకలాగా ఉంటారు కదా. అంటే గ్రోత్ ఉంటుంది, చేంజ్ ఉంటుంది వాళ్ళ బాడీలో, ఫిజికల్ చేంజ్ ఉంటుంది. దాన్నే మనం ఏమంటున్నాం? గ్రోత్ అంటున్నాం. ఓకేనా? ఫిజికల్ చేంజ్ని మనము గ్రోత్ అని అంటాం. గ్రోత్ స్టాప్స్ అట్ సర్టెన్ ఏజ్. ఈ గ్రోత్ అనేది ఒక సర్టెన్ ఏజ్లో స్టాప్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మన హైట్ చూసుకోండి. మనం హైట్ ఎప్పటి వరకు మ్యాక్సిమం ఒక 18-19 ఇయర్స్ వరకు మాత్రమే మన హైట్లో చేంజ్ ఉంటుంది అనమాట. దాని తర్వాత కాన్స్టాంట్గా ఉంటాం. అప్పుడు ఎంత ఉన్నామో తర్వాత కూడా అంతే ఉంటాం. ఇదేంటి చూడండి, గ్రోత్ అనేది ఇట్ ఈస్ క్వాంటిటేటివ్. క్వాంటిటేటివ్ అంటే ఏంటి? నిన్న మీకు చెప్పిన కదా నేను. క్వాంటిటేటివ్ అంటే మనము మెజర్ చేయగలిగేదన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడండి, హైట్, వెయిట్, సైజ్. ఓకేనా? మన హైట్ని మనం మెజర్ చేసుకోగలుగుతాం, వెయిట్ని మెజర్ చేసుకోగలుగుతాం, సైజ్ని కూడా మనము మెజర్ చేసుకోగలుగుతాం కదా. అందుకనే దీన్ని ఏమంటున్నాం మనము? క్వాంటిటేటివ్ అని అంటాం. ఓకేనా? ఇట్ ఈస్ క్వాంటిటేటివ్ అంటే ఇట్ ఈస్ మెజరబుల్. ఇక్కడ చూడండి, ఫిజికల్ చేంజెస్ అండ్ విజిబుల్. ఈ ఫిజికల్ చేంజెస్ మనకు క్లియర్గా విజిబుల్ అవుతాయి అన్నమాట, మనకు కనిపిస్తాయి. ఓకేనా? ఇట్ ఈస్ నాట్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు. ఇది ఒక సర్టెన్ ఏజ్ వచ్చినప్పుడు ఒక స్టేజ్లో ఆగిపోతుంది అనమాట గ్రోత్. ఫిజికల్ గ్రోత్ ఆగిపోతుంది. అవును, కరెక్ట్ కదా, ఫిజికల్ గ్రోత్ ఆగిపోతుంది. మనం సైజు పెరగవచ్చు, తగ్గొచ్చు, కానీ హైట్ మాత్రం ఒక స్టేజ్లో ఆగిపోతుంది కదా, అట్లా. ఓకేనా? ఇప్పుడు గ్రోత్ గురించి మళ్ళీ ఒకసారి చూసుకుందాం. చూడండి, గ్రోత్ అంటే ఫిజికల్ చేంజ్, సైజ్ ఇంక్రీజ్ కావడం లేకపోతే డిక్రీజ్ కావడం, ఏదైనా సరే ఫిజికల్లో ఏదైనా చేంజ్ వస్తే దాన్ని మనము గ్రోత్ అని అంటాం. ఓకేనా? ఇది ఒక సర్టెన్ ఏజ్లో ఆగిపోతుంది. దీన్ని మనం ఏమంటాం? ఇది క్వాంటిటేటివ్. గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ క్వాంటిటేటివ్ అంటే ఇట్ ఈస్ మెజరబుల్. దాన్ని మనం మెజర్ చేయగలుగుతాము. ఈ గ్రోత్ కిందకి ఏమేమి వస్తాయంటే హైట్, వెయిట్, సైజ్, లెంత్, ఇవన్నీ వస్తాయి అన్నమాట. ఇది మనకు విజిబుల్. ఈ చేంజెస్ మనకు కనిపిస్తాయి. ఇట్ ఈస్ నాట్ అ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ కాదు, ఇది ఒక స్టేజ్లో ఆగిపోతుంది. ఓకేనా? ఇది గ్రోత్కి సంబంధించింది. నెక్స్ట్ చూడండి, డెవలప్మెంట్ ఏంటి? వికాసం. ఓకేనా? డెవలప్మెంట్ అంటే వికాసం. గ్రోత్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. ఇక్కడ చూడండి, మనం ఇంతసేపు గ్రోత్ గురించి చెప్పుకున్నాం కదా, ఇది డెవలప్మెంట్లో ఒక పార్ట్ అంతే. ఓకేనా? గ్రోత్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్. క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ చేంజెస్ అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు గ్రోత్ డెవలప్మెంట్ కింద పార్ట్ కాబట్టి అది క్వాంటిటేటివ్ కూడా ఇంక్లూడ్ అయ్యింది, ప్లస్ ఇది క్వాలిటేటివ్ కూడా. ఇప్పుడు చూడండి, ఇందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ఫిజికల్ చేంజెస్, మెంటల్ చేంజెస్, ఎమోషనల్, మారల్, లాంగ్వేజ్, సోషల్, ఇవన్నీ ఈ అన్ని ఆస్పెక్ట్స్ అన్నమాట డెవలప్మెంట్లో. ఇవన్నీ చేంజెస్ అవుతూ ఉంటాయి. మనము ఒక్కో ఏజ్లో ఒక్కో ప్రకారంగా చేంజ్ అవుతూ డెవలప్ అవుతాం అన్నమాట. ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఎందులో? డెవలప్మెంట్లో. అంటే ఇవన్నీ టైప్స్ అని కూడా చెప్పుకోవచ్చు మనము. ఏమేమి టైప్స్ చూడండి, ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, మోరల్, లాంగ్వేజ్, సోషల్, ఇవన్నీ టైప్స్ డెవలప్మెంట్లో. ఇక్కడ చూడండి, ఫిజికల్ చేంజ్ అయితే క్వాంటిటేటివే, కరెక్టే, మనము దాన్ని మెజర్ చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఎమోషనల్ కానీ మోరల్ కానీ చూడండి, మనం వాటిని మెజర్ చేయలేమన్నమాట. అవి క్వాలిటీ కదా అది. ఇప్పుడు మొరాలిటీ కానీ ఎమోషనల్ ఫీలింగ్స్ అవన్నీ కానీ అది క్వాలిటీ, మనం దాన్ని మెజర్ చేయలేం. కాబట్టి ఇవి చూడండి, ఇక్కడ దీన్ని ఏమంటాం మనము? క్వాలిటేటివ్ ప్లస్ క్వాంటిటేటివ్ చేంజెస్. ఇందులో ఈ చేంజెస్ అనేటివి క్వాలిటేటివ్ ఉంటాయి, ఇంకా క్వాంటిటేటివ్ కూడా ఉంటాయి. గ్రోత్లో మాత్రం
ఇట్ ఈస్ ఓన్లీ క్వాంటిటేటివ్. మనం దాన్ని ఓన్లీ మెజర్ చేయగలుగుతాం, అందులో క్వాలిటీ ఉండదు. ఈ డెవలప్మెంట్లో మాత్రం క్వాలిటేటివ్ చేంజెస్ ఉంటాయి, ఇంకా క్వాంటిటేటివ్ చేంజెస్ కూడా ఉంటాయి. ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇందులో 6 టైప్స్ ఉన్నాయి చూసుకున్నాం కదా ఇందాక మనము. ఇట్ ఈజ్ లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ఇది చూడండి, ఇప్పుడు ఫిజికల్ ప్రకారంగానైతే ఒక స్టేజ్లో మనం ఆగిపోతున్నాం, కరెక్టే. కానీ మెంటల్ అబిలిటీస్ కానీ, ఎమోషన్స్ కానీ, మొరాలిటీ కానీ, లాంగ్వేజ్ కానీ, సోషల్ అంటే అందరితో కలిసిమెలిసి ఉండడం కానీ, ఇవన్నీ ఆగిపోవు కదా, ఒక స్టేజ్లో ఆగిపోవు. ఇది మనం పుట్టినప్పటి నుండి, అంటే పుట్టినప్పుడు కూడా అది ఇంకా కన్సెప్షన్ ఉండే, అంటే ఫర్టిలైజ్ అయ్యి జైగోట్ ఫామ్ అక్కడ నుండి మనం చనిపోయేంత వరకు మన బాడీలో ఏదో ఒక డెవలప్మెంట్ ఉంటూనే ఉంటుంది. ఓకేనా. అందుకని ఇట్ ఈస్ లైఫ్ లాంగ్ ప్రాసెస్ ఫ్రమ్ బర్త్ టు డెత్. అంటే మనం పుట్టినప్పటి నుండి చనిపోయేంత వరకు ఈ డెవలప్మెంట్ అనేది ఉంటుంది మన బాడీలో కంపల్సరీ. ఓకేనా. అది లేకపోతే కష్టం కదా, మనం నార్మల్ ఫంక్షనింగ్ హ్యూమన్ బీయింగ్ కామప్పుడు. ఇప్పుడు చూడండి, మనం ఫిజికల్గా కరెక్ట్గా డెవలప్ అయి ఉన్నాం. ఓకేనా. కాకపోతే మెంటల్గా కొంచెం స్లో ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏమంటారు మనల్ని, వీళ్ళు మెంటల్లీ డిజేబుల్డ్ అని అంటారు. అంటే అట్లా, అంటే మెంటల్ ఫంక్షనింగ్ కరెక్ట్గా లేకపోతే ఏమన్నట్టు, మనము సరిగా థింక్ చేయలేము, ఆలోచించలేము, అట్లా అదొక డ్రాబ్యాక్ అవుతుంది అప్పుడు. అందుకని అన్నీ కరెక్ట్గా డెవలప్ అయితేనే మనం ఒక ఫుల్ ఫంక్షనింగ్ హ్యూమన్ బీయింగ్ అవుతాం. ఓకేనా. ఇది చూడండి, ఇంకా ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అనమాట. ఇది మంచిగా అంటే ఏజ్ ప్రకారంగా మన బాడీ ఎప్పుడు కంటిన్యూస్గా డెవలప్ అవుతూనే ఉంటుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఓకేనా. దీన్నే మనం వూమ్ టు టూమ్ ప్రాసెస్ అని కూడా అంటాం. ఇది మన వూమ్లో స్టార్ట్ అవుతుంది కదా ఫస్ట్. ఇప్పుడు మదర్ వూమ్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మదర్ కన్సీవ్ అయినప్పుడు కదా బేబీ ఫామ్ అయ్యేది. అప్పటి నుండి టూమ్ వరకు, టూమ్ అంటే ఏంటి, సమాధి, మనం సమాధిలోకి వెళ్ళేంత వరకు ఈ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఏం ప్రాసెస్ అది, డెవలప్మెంటల్ ప్రాసెస్. ఓకేనా. ఇట్ ఈస్ నాట్ రివర్సబుల్. ఇది రివర్సబుల్ కాదు. ఇప్పుడు చూడండి మీరు, సపోజ్ ఇప్పుడు మనము ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి వెళ్ళిపోయినాం, అంటే ఇప్పుడు చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళలాగా అయిపోయినాం కదా. ఇప్పుడు మళ్ళీ మనం చిన్నపిల్లల చేష్టలు చేస్తామా, చెయ్యము. అర్థమైందా. సరే, అట్లా కాకుండా సరే, ఇప్పుడు మనం హైట్ సపోజ్ ఇప్పుడు 2 feet నుండి మనం 3 feetకి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ 3 feet నుండి 2 feetకి వస్తామా, రాము. అట్లా ఇవన్నీ ఏంటంటే ఈ డెవలప్మెంట్లో ఉండేటివన్నీ రివర్సబుల్ కాదు. ఓకేనా. డెవలప్మెంట్ అనేది ఇర్రివర్సబుల్. ఓకేనా. నెక్స్ట్, ఇట్ ఈజ్ ఎ ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఇది చాలా గ్రాడ్యువల్గా జరుగుతుంది, స్టెప్ బై స్టెప్ జరుగుతుంది డెవలప్మెంట్. ఓకేనా. అర్థమైంది కదా ఇక్కడ వరకు. డెవలప్మెంట్ అనేది చాలా బ్రాడర్ అనమాట, అందులో చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. అవేంటివి అంటే ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, మోరల్, లాంగ్వేజ్, సోషల్. ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ 6 టైప్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇది వూమ్ టు టూమ్ ప్రాసెస్, కంటిన్యూస్ ప్రాసెస్, లైఫ్ లాంగ్ ఉంటుంది. దీన్ని మనము రివర్స్ చేయలేము. ఓకేనా. ఇది ఒక ప్రోగ్రెసివ్ డెవలప్మెంట్. గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్. ఓకేనా. గ్రోత్ అనేది డెవలప్మెంట్లో ఒక పార్ట్. ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ చూద్దాం. చూడండి, మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి మొత్తం. ఫిజికల్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, మోరల్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇంకోటి సోషల్ డెవలప్మెంట్. అది నెక్స్ట్ పేపర్లో వస్తుంది. ఇక్కడ సోషల్ డెవలప్మెంట్. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫిజికల్ డెవలప్మెంట్ గురించి చూద్దాం. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ఫిజికల్ డెవలప్మెంట్లే ఇంకేమంటాం మనం, బయోలాజికల్ డెవలప్మెంట్ అని అంటాం. ఓకేనా. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే బయోలాజికల్ డెవలప్మెంట్. చేంజెస్ ఇన్ ఫిజిక్, మన ఫిజిక్లో చేంజెస్ రావడాన్ని మనం ఏమంటాం, ఫిజికల్ డెవలప్మెంట్ అంటాం. హైట్ కానీ, వెయిట్ కానీ, సైజ్ కానీ, కలర్ కానీ ఇవన్నీ చేంజ్ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు మనం ఫిజికల్గా డెవలప్ అవుతున్నాం అన్నట్టు అర్థం. ఓకేనా. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, ఫిజిక్కి సంబంధించింది, ఫిజికల్గా మనకు కనిపించేది, విజిబుల్ అయ్యేది. ఓకేనా. నెక్స్ట్, ఇందులో 2 టైప్స్ ఉంటాయన్నమాట. ఒకటేమో గ్రాస్ మోటార్ డెవలప్మెంట్, ఇంకోటేమో ఫైన్ మోటార్ డెవలప్మెంట్. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్ మజిల్స్. అంటే ఫస్ట్ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ జరుగుతుంది. అంటే ఏంటంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్ మజిల్స్. ఇప్పుడు చూడండి, మనము చిన్నపిల్లలు చూసుకుంటే ఫస్ట్ వాళ్ళు కూర్చోవడము, వాకింగ్, స్టాండింగ్, రన్నింగ్ ఇవి చేస్తుంటారు కదా. అంటే వాళ్ళ లోపల
లాంగ్ మజిల్స్ అనమాట. ఇప్పుడు కూర్చోవాలంటే వాళ్ళకి ఏం సపోర్ట్ కావాలి? బ్యాక్ బోన్ కావాలి. వాకింగ్ నడవాలంటే వాళ్ళకి ఏం కావాలి? లాంగ్ లెగ్ మజిల్స్ ఉండాలి. స్టాండ్ అంటే హోల్ బాడీ, అంటే ఇక్కడ చిన్న చిన్న మజిల్స్ ఏం లేవన్నమాట. మొత్తం లాంగ్ మజిల్స్ మాత్రమే యాక్టివ్ ఉంటాయి ఇప్పుడు ఈ స్టేజ్లో. నెక్స్ట్ రన్నింగ్. ఇవన్నీ ఏంటివి అంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్ మజిల్స్. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్లో లాంగ్ మజిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. నెక్స్ట్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే ఫైన్ మోటార్ చూడండి, ఫైన్ అంటే చిన్నవి అన్నట్టు, ఓకేనా. అంటే ఫింగర్స్ కానీ హ్యాండ్ కానీ అట్లా. ఫింగర్స్లో చూడండి, మన ఫింగర్స్లో చిన్న చిన్న మజిల్స్ ఉంటాయి కదా, అవన్నీ డెవలప్ అవుతాయి అన్నమాట. డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మజిల్స్. ఇప్పుడు సపోజ్ చూడండి, మనము నిల్చోవాలన్నా నడవాలన్నా ఏం చేయాలన్నా మనకు లాంగ్ మజిల్స్ కావాలి కదా. అట్లా కాకుండా మనము ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే మనకు ఈ ఫింగర్స్ ఉండాలి, ఫింగర్స్లో డెవలప్మెంట్ ఉండాలి కంపల్సరీ. దాన్నే మనం ఏమంటున్నామంటే ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటాం. మన బాడీలో ఫస్ట్ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అవుతుంది, అంటే లాంగ్ మజిల్స్ ఫస్ట్ డెవలప్ అవుతాయి. దాని తర్వాత ఏమవుతుంది? ఫైన్ మోటార్ డెవలప్మెంట్ ఉంటుంది, అంటే చిన్న చిన్న మజిల్స్ డెవలప్ అవుతాయి అన్నమాట, ఓకేనా. ఇక్కడ చూడండి, రైటింగ్, హోల్డింగ్, ఈటింగ్ ఇవన్నీ మనం చేయాలంటే రాయాలంటే మనకి ఏంది? ఫింగర్స్ మంచిగా డెవలప్ అయి ఉండాలి. మన ఐ సైట్ కానీ అవన్నీ ఏమంటారు, హ్యాండ్కి ఇంకా ఐకి కోఆర్డినేషన్ ఉండాలి. ఇంకోటి ఏంటి? హోల్డింగ్. మనం ఏదైనా వస్తువు పట్టుకోవాలంటే మన చేతిలో ఆ మెచ్యూరిటీ ఉండాలన్నమాట, ఆ డెవలప్మెంట్ ఉండాలి. ఈటింగ్, మనం తినాలంటే కూడా మనం ఫింగర్స్తోనే తింటాం కదా, అట్లా అనమాట. అంటే ఇక్కడ ఏంటి? ఫైన్ మోటార్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ మజిల్స్. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ ఆఫ్ లాంగ్ మజిల్స్, ఓకేనా. ఫిజికల్ డెవలప్మెంట్లో ఇవి 2 టైప్స్ గుర్తుపెట్టుకోండి: గ్రాస్ మోటార్ డెవలప్మెంట్, ఫైన్ మోటార్ డెవలప్మెంట్. నెక్స్ట్ ఇక్కడ చూడండి పాయింట్, డెవలప్మెంట్ అక్కర్స్ ఫ్రమ్ గ్రాస్ మోటార్ టు ఫైన్ మోటార్. ఇక్కడ చూడండి, ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు, ఏం చెప్తున్నారు మళ్ళీ? గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ నుండి మనకు ఫైన్ మోటార్ డెవలప్మెంట్ వస్తుంది. అంటే ఫస్ట్ గ్రాస్ మోటార్ డెవలప్మెంట్ అవుతుంది, ఓకేనా. నెక్స్ట్ ఫైన్ మోటార్ డెవలప్మెంట్ వస్తుంది అనమాట, ఓకేనా. అంటే జనరల్ టు స్పెసిఫిక్. ఇప్పుడు నార్మల్గా మనము చెయ్యి ఎత్తినాం అనుకోండి, ఇది జనరల్, అంటే లాంగ్ మజిల్స్ మాత్రమే ఇక్కడ పనిచేస్తున్నాయి అనమాట. అట్లా కాకుండా స్పెసిఫిక్గా మనం ఫింగర్స్ని యూజ్ చేస్తున్నాం అనుకోండి, అది స్పెసిఫిక్ అవుతుంది. జనరల్ టు స్పెసిఫిక్ అవుతుంది అనమాట ఇక్కడ డెవలప్మెంట్, ఓకేనా. నెక్స్ట్ ఏంటి? కాగ్నిటివ్ డెవలప్మెంట్. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మెంటల్ డెవలప్మెంటే, ఓకేనా. కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే మెంటల్ అబిలిటీస్ డెవలప్ అవ్వడం అనమాట. మెంటల్ అబిలిటీస్ ఏంటి? థింకింగ్ కానీ, రీడింగ్ కానీ, రైటింగ్ కానీ, రీజనింగ్ కానీ, ఇమాజినేషన్ కానీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ కానీ, ఇవన్నీ మెంటల్ అబిలిటీస్ అనమాట. రీడింగ్, రైటింగ్ కాదు, థింకింగ్, రీజనింగ్, ఇమాజినేషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవన్నీ మెంటల్ అబిలిటీస్, ఇవి డెవలప్ అవ్వడం. దాన్ని మనం ఏమంటాం? కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటాం. మైండ్ రిలేటెడ్ గ్రోత్, మైండ్కి సంబంధించిన గ్రోత్ అనమాట కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే. ఇంకా ఇంటలెక్చువల్ డెవలప్మెంట్, మన లోపల ఉన్న ఇంటలెక్చువాలిటీ డెవలప్ అవుతుంది అనుకోండి, అప్పుడు ఏమంటాం మనం? మన లోపల కాగ్నిటివ్ డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్తాం, ఓకేనా. కాగ్నిటివ్ అంటే మైండ్లో ఒకటే పెట్టుకోండి, మెంటల్ అబిలిటీస్, మైండ్ డెవలప్ అవ్వడం, ఓకేనా. అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్. ఎమోషన్స్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఎమోషన్స్ అంటే ఏంటి? ఫీలింగ్స్ డెవలప్ అవ్వడం. ఎట్లాంటి ఫీలింగ్స్? హ్యాపీనెస్ కానీ, సాడ్నెస్ కానీ, యాంగర్, యాంగ్జైటీ, వరీ అవ్వడం, ఇంకే ఫీలింగ్ అయినా సరే ఫీలింగ్స్ డెవలప్ అవుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు మనం చిన్న పిల్లలు ఏంటి, వాళ్ళ ఫీలింగ్స్ అనేటివి చాలా ఫాస్ట్గా చేంజ్ అయిపోతుంటాయి అన్నమాట. సడన్గా నవ్వుతారు, సడన్గా ఏడుస్తారు, అట్లా. నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే మనకు ఏది రైట్ ఏది రాంగ్ అని తెలవడం అనమాట. మనకు చిన్నపిల్లలకి చూడండి, వాళ్ళకి ఏది రైటో ఏది రాంగో తెలియదు. వాళ్ళు వేరే వాళ్ళని ఇమిటేట్ చేస్తూ చేయడమో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ చేసిరనో ఏదో పని చేస్తుంటారు. కానీ పెద్దగా అవుతున్న కొద్దీ మనకు కొంచెం తెలివి వస్తుంది. మనం అప్పుడు రియలైజ్ అవుతాం అనమాట, ఇది రైట్, మనం ఇది చేయొచ్చు, ఇది రాంగ్, ఇది మనం చేయొద్దు అని మనకు కూడా అర్థమవుతుంది కదా. అంటే దాని అర్థం ఏంది? మన లోపల మారల్ డెవలప్మెంట్ జరిగిందని అర్థం, ఓకేనా. మొరాలిటీ అంటే ఏంది? మనకు అర్థం కావడం, ఏది రైట్ ఏది రాంగ్ అని మనం తెలుసుకోవడం, ఓకేనా. నెక్స్ట్ చిల్డ్రన్ విల్ డెవలప్ మారల్ అండ్ ఎథికల్ వాల్యూస్. అంటే చిన్న నుండి మనం పెద్దగా ఎదుగుతున్న కొద్దీ మనం ఈ మారల్ ఇంకా ఎథికల్ వాల్యూస్ని మనము డెవలప్ చేసుకుంటాం అన్నమాట, ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి, థెఫ్ట్ అంటే ఏంటంటే దొంగతనం చేయడం. చిన్నపిల్లలు దొంగతనం చేసినప్పుడు వాళ్ళకి ఏం అనిపించదు అనమాట, అంటే నార్మల్గా తీసుకుంటారు అంతే.
అదే పెద్దగా అవుతున్న కొద్దీ వాళ్ళకి అర్థమవుతుంటుంది, అట్లే మనం ఇట్లా పర్మిషన్ లేకుండా ఒకరి వస్తువు తీసుకోవద్దు అని వాళ్ళకి తర్వాత అర్థమవుతుంది అనమాట. దాన్ని మనం మొరాలిటీ అంటాం, మోరల్ డెవలప్మెంట్ అని అంటాం. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఇక్కడ చూడండి, లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే ఏంది? లెర్నింగ్ ద లాంగ్వేజ్ ఏబుల్ టు కమ్యూనికేట్. లాంగ్వేజ్ నేర్చుకోవడం, ఇంకా వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయగలగడం, దీన్ని మనము లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటాం. చిన్నపిల్లలు చూడండి, ఫస్టే ఇట్లా పుట్టంగానే వాళ్ళు అమ్మ నాన్న అని పిలవరు కదా, ఫస్ట్ ఏదో చిన్న చిన్న సౌండ్స్ చేస్తుంటారు, ఆ ఊ అనుకుంటే వేస్తారు, తర్వాత ఏదో మాట్లాడుతున్నట్టు, తర్వాత మెల్లమెల్లగా ఒక్కో అక్షరం, రెండు అక్షరాలు, మూడు అక్షరాలు పదాలు పలకడము అట్లా చేసి చిన్న చిన్న వర్డ్స్, సెంటెన్సెస్, తర్వాత మాటలు మాట్లాడతారనమాట. ఇదేంటి వాళ్ళ లోపల? లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఓకేనా? అమ్మ అని వాళ్ళకి నాకు నాన్న, తర్వాత మూడు అక్షరాల పదాలు అమ్మమ్మ, తాతయ్య, అట్లా. ఇది లాంగ్వేజ్ డెవలప్మెంటే కదా. వాళ్ళు చిన్న చిన్న సౌండ్స్ నుండి, అంటే మీనింగ్లెస్ సౌండ్స్ నుండి స్టార్ట్ అయ్యి మీనింగ్ అర్థం ఉండే పెద్ద పెద్ద సెంటెన్సెస్ మాట్లాడడం వరకు డెవలప్మెంట్ అవుతుంది అనమాట చిన్నపిల్లల్లో. వాళ్ళు లాంగ్వేజ్ని నేర్చుకుంటారు, ఇంకా వేరే వాళ్ళతో అందరితో కమ్యూనికేట్ చేయగలుగుతాం మనం. ఓకేనా? దాన్ని మనం ఏమంటున్నాం? లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటాం. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే వేరే వాళ్ళతోని కలిసిమెలిసి ఉండడం అనమాట. ఏబుల్ టు మింగిల్ ఇన్ సొసైటీ అంటే సొసైటీలో కలిసిమెలిసి ఉండడాన్ని మనం ఏమంటాం? సోషల్ డెవలప్మెంట్ అని అంటాం. దాన్ని మనం సోషలైజేషన్ అని కూడా అంటాం. అంటే ఎప్పుడు ఐసోలేటెడ్గా ఉండకుండా ఫ్రెండ్స్తోని కానీ, ఫ్యామిలీతోని కానీ, నైబర్స్తోని కానీ, లేకపోతే కమ్యూనిటీ వాళ్ళతోని కానీ కలిసిమెలిసి ఉండడం అనమాట. మన వాల్యూస్ని, బిలీఫ్స్ని మనము రెస్పెక్ట్ చేయడము, అందరితోని కలిసిమెలిసి ఉండడము, లేకపోతే మన ట్రెడిషన్స్ని మనం తెలుసుకొని వాటిని ఫాలో అవ్వడము, ఇవన్నీ సోషలైజేషన్ కిందకే వస్తాయి. ఓకేనా? సోషలైజేషన్ అంటే ఏం లేదు, అందరితోని కలిసిమెలిసి ఉండడం, అక్కడ ఉన్న ట్రెడిషన్స్ని, వాల్యూస్ని మనం గౌరవించడం, మనం ఫాలో అవ్వడం, అట్లా. దీన్ని మనము సోషల్ డెవలప్మెంట్ అని అంటాం. అందరితో కలిసిమెలిసి ఉండడము, మంచిగా రెస్పెక్ట్ ఇవ్వడము, మంచిగా మాట్లాడడము, అన్నీ షేర్ చేసుకోవడము, ఇట్లా. ఓకేనా? అర్థమైంది కదా. ఇప్పుడు మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? మొత్తం 6 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ఫిజికల్ డెవలప్మెంట్, ఇంకోటేమో కాగ్నిటివ్ డెవలప్మెంట్, నెక్స్ట్ వన్ ఎమోషనల్ డెవలప్మెంట్, నెక్స్ట్ మోరల్ డెవలప్మెంట్, నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, అండ్ లాస్ట్ వన్ ఈజ్ సోషల్ డెవలప్మెంట్. ఫిజికల్ డెవలప్మెంట్లో మనకు మళ్ళీ 2 టైప్స్ ఉంటుంది. గ్రాస్ మోటార్ డెవలప్మెంట్, ఫైన్ మోటార్ డెవలప్మెంట్. ఫైన్ అంటే గుర్తుపెట్టుకోండి, ఫైన్ అంటే వెరీ స్మాల్ అనమాట, అందుకని స్మాల్ మజిల్స్ డెవలప్మెంట్. గ్రాస్ అంటే నెక్స్ట్ ఇక ఆపోజిట్గా లాంగ్ మజిల్స్ డెవలప్మెంట్. ఓకేనా? ఇప్పుడు మీకు గ్రోత్, డెవలప్మెంట్, ఇంకా టైప్స్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి అర్థమైందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను దాని గురించి తర్వాత ఇంకేమైనా డౌట్స్ ఉంటే వాటిని మనం క్లారిఫై చేసుకుందాం. ఓకేనా? నేను ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ గురించి డిస్కస్ చేసుకుందాం మనం. ఓకేనా?